హైదరాబాద్ జలసౌధలో కృష్ణా పోర్టు సమావేశం కొనసాగుతోంది. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో కృష్ణానది యాజమాన్య బోర్డు ఈ కీలక సమావేశం నిర్వహిస్తోంది. బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాల నుంచి కార్పస్ ఫండ్ నిధుల విడుదలపై సమావేశంలో చర్చిస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలతో పాటు వాటికి సంబంధించిన 15 అవుట్లెట్లు, ఆస్తులు, ఉద్యోగులను బోర్డుకు అప్పగించాలని ఇరు రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఇందుకు ఏపీ ఒప్పుకోగా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ముందు కృష్ణా నది వాటా తేల్చాలంటూ తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది. దీంతో ఇవాళ మరోసారి సమావేశం నిర్వహిస్తోంది కృష్ణా నది యాజమాన్య బోర్డు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా తాత్కాలిక నీటి కేటాయింపులు చేసింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. తాత్కాలికంగా తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు నీటి కేటాయింపులు జరిగాయి. అయితే నీటి పరివాహక ప్రాంతాన్ని బట్టి కేటాయింపులు చేయాలంటూ తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఈ నీటి కేటాయింపులు చేస్తేనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని బోర్డుకు అప్పగిస్తామంటూ తెలంగాణ వాదిస్తోంది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కేఆర్ఎంబీ బోర్డు సమావేశం దాదాపు గంటకు పైగా కొనసాగుతుంది. హైదరాబాద్ జలసౌధలోని మీటింగ్ సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఈఎన్సీలంతా కూడా ముఖ్యమైన అధికారులందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ప్రధానమైన భేటీకి సంబంధించి అంటే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ రెండింటిని అప్పగించడం, దాంతోపాటు ఈ రెండు ప్రాజెక్టుల పరివాహకంలో ఉన్న 15 కంపోనెంట్లను కూడా అప్పగించాలని చెప్పేసి కేంద్ర జలశక్తి ఆదేశించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం తెలంగాణ ససేమిరా అంటుంది. కాసేపటి క్రితం తెలంగాణ అధికారులు కూడా ఒక రిటర్న్ గా కూడా ఒక లేఖ కూడా అందజేయడం జరిగింది. కేఆర్ఎంబీ చైర్మన్ కూడా రాయపూర్కు లేఖ అందించారు. ప్రధానంగా బోర్డుకు సంబంధించి ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ రెండింటిని అప్పజెంపడంలో విషయంలో మాత్రం తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కృష్ణాలో వాటా తేల్చింది మీరు ఒకవేళ బోర్డు పరిధిలోకి వెళ్ళినప్పటికీ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తారంటూ కూడా అదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అదే మెయింటెనెన్స్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఆయా రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు జరగాలి. ఆ నీటి కేటాయింపులు జరిగిన తర్వాతనే మేము అప్పగిస్తామంటూ కూడా చెప్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు కృష్ణానదిలో 811 టీఎంసీల నికర జలాలున్నాయి. ఆ నికర జలాలకు సంబంధించి కూడా రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో తాత్కాలికంగా అప్పుడు అవసరాలను బట్టి ప్రాజెక్టుల వారీగా ఉన్న అవసరాలను బట్టి మాత్రమే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. కానీ అది ఒక సంవత్సరానికి మాత్రమే తాత్కాలిక కేటాయింపులు అని చెప్పారు. ఇప్పటికి దాదాపు ఓకే, థ్యాంక్ యూ.